అప్లై చేయలేదండి. నేను కూడా అప్లై చేయలేదు. మీకు ఫస్ట్ నాకు దేవసేన మేడం గారు, మీకు ఐడియా ఉంటుంది, దేవసేన మేడం గారు నా యూట్యూబ్ చూసి మేడం గారు డైరెక్ట్ ఫోన్ చేశారు నాకు. మేడం గారు ఫోన్ చేసి ఎప్రిషియేట్ చేశాను. నేను ఫస్ట్ ఎవరు అనుకున్నాను, తర్వాత మేడం గారు అని తెలిసిన తర్వాత మళ్ళీ మేడం గారు మెసేజ్ చేశాను. మేడం గారు చేసిన తర్వాత నాకు సెక్రటరీ మేడం యోగితారాయణ మేడం గారు పిలిపించారని చెప్పాను కదా సెక్రటరియట్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు బెస్ట్ ప్రాక్టీసెస్ టీచర్గా మమ్మల్ని గుర్తించారు. నాతో పాటు మరొక ఇద్దరు టీచర్ని కూడా గుర్తించారు. ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇచ్చిన సమయంలోనే సీఎం గారు ఒక ట్వీట్ చేశారు, ఇలాంటి ఉపాధ్యాయులే అవసరమని చెప్పేసి, మన రాష్ట్రానికి ఇలాంటి ఉపాధ్యాయులు అవసరమని సీఎం గారు ఒక ట్వీట్ చేశారు. అప్పుడు ఆ ట్వీట్లో భాగంగా నన్ను పిలిచారని నేను అనుకుంటున్నాను. నాకు యాక్చువల్గా సెప్టెంబర్ 5వ తేదీ వరకు కూడా రాష్ట్రోత్తోపాధ్యాయుడు అవార్డు వచ్చిందనే విషయం నాకు తెలియదు. ఎందుకంటే నేను అప్లై చేయలేదు కదా, నేను కంప్లీట్గా అప్లై చేయలేదు, ఎటువంటి అప్లికేషన్ పెట్టుకోలేదు, నాకు ఈ అవార్డు కావాలని కూడా అడగలేదు. కానీ అంటే ఎవరికైనా ఉపాధ్యాయుడు అవార్డు రావాలని కోరుకుంటారు. అయితే నాకు ఆ రోజు నేను హాలిడే రోజు మేము క్రికెట్ ఆడతాం. క్రికెట్కి బయలుదేరుతున్న సమయంలో డిఓ గారు కాల్ చేసి మీరు అర్జెంటుగా మీరు శిల్పకళ వేదిక దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. తర్వాత జేడీ గారి నెంబర్ ఇచ్చారు. జేడీ గారిని చేస్తే ఎందుకు ఏంటని చెప్పాలి, మీరు వెళ్ళండి అన్నారు అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాకు డౌట్ అయినా, ఎందుకు పిలిచారో నాకు తెలియదు.